హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. రైల్వేలో మనకు అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మ్యాథ్స్లో టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత అలాగే అర్థమెటిక్ టాపిక్ అనేది కంప్లీట్ చేస్తాను. సో మ్యాథ్స్లో టాపిక్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయబోతున్నాను అంటే సేమ్ ఇక్కడ చెప్పిన ప్యాటర్న్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే సీక్వెన్స్లో క్లాసెస్ అనేవి తీసుకోబోతున్నాను. సో ఫస్ట్ మనకు రైల్వే ఎగ్జామ్కి సంబంధించి నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఈ టాపిక్లో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ మొత్తం మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం చెప్పుకునేది క్లాస్ 6 అనమాట. సో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఆన్ డిజిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది క్లాస్ 4 అనమాట. సో యాక్చువల్ క్లాస్ స్టార్ట్ చేయబో ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను డిఫరెంట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో మన ఎన్టీపీసీ మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మొత్తం ఈ వీడియోస్ మొత్తం మీకు ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. అలాగే మన రీసెంట్గా 2024లో కొన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ సొల్యూషన్స్ అనేవి మీకు మళ్ళీ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ అంటే ఇక్కడ ఏఎల్పిలో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ కొన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే మీరు మ్యాక్సిమం తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను, మ్యాథ్స్ బూస్టర్ సిరీస్. ఎంత పెద్ద క్వశ్చన్స్ అయినా సరే మ్యాక్సిమం 10 సెకండ్స్ లోపు మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అలాగే 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇలాగా ఇంకా మీకు చాలా మంచి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం టాపిక్స్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ కదా. సో నెంబర్స్లో మనకు మెయిన్గా 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది? మన నెంబర్స్ అనేవి 1 to n వరకు వెళ్తే దాన్ని సమ్ ఆఫ్ 1 to 2 అండ్ సో ఆన్ n. ఈ నెంబర్స్ని ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్ అంటారు. మనకేం కావాలి? ఈ న్యాచురల్ నెంబర్స్ యొక్క మొత్తం సమ్ కావాలి. దీని ఫార్ములా ఏంటి? n into n+1/2. అలాగే సెకండ్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనమాట. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్. సో దీనికి డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. n into n+1 2n+1/6. n into n+1 into 2n+1/6. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సమ్ ఆఫ్ జస్ట్ న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది, స్క్వేర్స్ అయిపోయినాయి. ఈసారి ఏముంది? సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే n into n+1/2 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు, అంటే x+y వాల్యూ ఇస్తాడు. అలాగే దాని యొక్క ప్రోడక్ట్ ఇస్తాడు, xy వాల్యూ ఇస్తాడు. మనకేం కనుక్కోవాలి? ఈ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది అంటాడు. అంటే 1/x + 1 వాల్యూ. ఇదేమో సమ్, ఇదేమో ప్రొడక్ట్. ఈ క్వశ్చన్స్ ఇస్తే డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఏం చేయొచ్చు? మనం సమ్ బై ప్రొడక్ట్ చేస్తే మనకు రెసిప్రోకల్ అనేది వచ్చేస్తుంది. ఎందుకని? మనం ఎల్సిఎం తీసుకున్నాం, మనకి ఏమవుతుంది? xy అవుతుంది, ఇక్కడ y + x అవుతుంది. ఈ ప్యాటర్న్ మొత్తం మనం చేయకూడదు. సమ్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఇచ్చాడు, వీడి యొక్క రెసిప్రోకల్ కనుక్కోమంటే డైరెక్ట్గా మీరు సమ్ బై వాటి యొక్క ప్రొడక్ట్ రాసి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి x+y హోల్ స్క్వేర్ ప్లస్ x - y హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x² + y² అవుతుంది. అలాగే సిక్స్త్ పాయింట్ వచ్చేసి వీటి యొక్క డిఫరెన్స్ x + y హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్
ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 into y. సో ఈ పాయింట్స్ మనకు తెలిస్తే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు వీటి మీద అడిగిన క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 బోత్ ఇన్క్లూజివ్. మనకేం కావాలి, 1 నుంచి 10 వరకు గల సహజ సంఖ్యల ఘనాల మొత్తం కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n into n+1/2 హోల్ స్క్వేర్. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి. n వాల్యూ ఎంత 10 into 10+1 అంటే 11/2 హోల్ స్క్వేర్. 2 ఎన్నిసార్లు పోతుంది, 5 times 5 11 ఎంత 55 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు లాస్ట్ డిజిట్ అనేది 5 అయితే దాని స్క్వేర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కంపల్సరీ లాస్ట్ 2 నెంబర్స్ 25 అవుతుంది. అలాగే 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 6 కదా, 5 6 30 3025 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్ ఎలిమినేషన్లో చేయాలి అంటే, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే డైరెక్ట్గా చూడండి, మన సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కంపల్సరీగా ఒక నెంబర్ యొక్క స్క్వేరేగా ఇది అంటే మనకు ఆప్షన్లో కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. ఆప్షన్లో కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉండేది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పర్ఫెక్ట్ స్క్వేర్ మనకు స్క్వేర్స్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అనుకుంటే వాడి యొక్క ఇన్ ప్లేస్ వాల్యూ ఉండాలి 1 4 9 5 6 ఇవి కన్ఫామ్గా ఉండాలి. అలాగే ప్రతి స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 1 to 25 స్క్వేర్స్ అనమాట, ఇవే ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి 5 అంటే ఇది కంపల్సరీగా 25 అంటే 30 ఉంది, ఇది కంపల్సరీగా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, లాస్ట్ 2 ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ లాస్ట్ 3 ఉన్న ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. లాస్ట్ డిజిట్ మనకు 2 3 7 8 వస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే, ఇక్కడ 2 ఉంది 3 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 3024 కానీ 3025 ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా. లాస్ట్ 5 ఉన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలో, 15 స్క్వేర్ ఎలా అవుతుంది, లాస్ట్ 5 ఉంటే 25 అవుతుంది. 1కి నెక్స్ట్ నెంబర్ ఎంత 2, 1 2 2. అలాగే 35 స్క్వేర్ అంటే ఏం చేయాలి, 25 రాస్తారు. 3కి నెక్స్ట్ నెంబర్ ఎంత 4, 3 4 ఎంత 12. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 12. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏం చెప్పాను నేను, n into n+1 2n+1/6. n వాల్యూ ఎంత 12 into 12+1 13, 2 into 12 ఎంత 24 +1 25/6. 6 ఎన్నిసార్లు పోతుంది, 2 times పోతుంది. 22 ఎంత 50, ఒక 0 రాయండి. 13 5 ఎంత 65, 650. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 3 to 8. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మనం 3 నుంచి 8 వరకు వీడి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఎంతో మనం కనుక్కోవాలి. 3 నుండి 18 వరకు గల సంఖ్యల వర్గాల మొత్తం మనం కనుక్కోవాలి. సో మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఏం చేద్దామంటే, వాడు ఏం అడిగాడు 3 to 18 వరకు కావాలి. మనం ఏం తీసుకుందామంటే 1 to 18 తీసుకుందాము. ఈ 1 to 18లో నుంచి మనం ఏం యాడ్ చేసాము, 1 to 2 యాడ్ చేసాం కదా. మనం ఇక్కడ మనం ఏం యాడ్ చేసాం, ఎక్స్ట్రాగా మనకు కావాల్సింది 3 to 18. మనం ఏం యాడ్ చేసాం 1 to యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ తీసేస్తే ఒక క్లారిటీగా వస్తుంది. వీటి యొక్క స్క్వేర్స్ 18 కాబట్టి ఫార్ములా ఏంటిది, n into n+1 2n+1/6. ఫస్ట్ 18 నెంబర్స్ కాబట్టి 18 into 18+1 ఎంత 19 into 18 2 ఎంత 36 + 1 37/6 మైనస్ ఇక్కడ 1 to 2 నెంబర్సే కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫార్ములా రాయాల్సిన పని లేదు. జస్ట్ 2 నెంబర్స్ కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 1 + 4 ఎంత 5, 6 ఎన్నిసార్లు పోతుంది 3 times పోతుంది. సో ఇక్కడ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే
యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ చెక్ చేయండి. యూనిట్ డిజిట్ ఎప్పుడు అప్లై చేయాలి? మనకున్న ఆప్షన్స్లో అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, 3 9 ఎంత? 27. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 7. 7 7 ఎంత? 9. 49. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 9. 9లో నుంచి 5 పోతే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు. రేపు మీరు ఎగ్జామ్లో కూడా మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయొద్దు. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై చేయాలి? ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు అప్లై చేసేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్? మొదటి 4 సంఖ్యల ఘనాల మొత్తం కనుక్కోండి. సో డైరెక్ట్గా ఫార్ములా ఏంటిది? క్యూబ్స్ అంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ కదా. అంటే కంపల్సరీగా ఆప్షన్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉండాలి. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 96 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 84 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 1000 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 100 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంక ఇదే ఆన్సర్. మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ 4 నెంబర్స్ అంటే n అంటే 4, 4 ఇంటూ 4+1 అంటే ఎంత? 5/2 హోల్ స్క్వేర్. 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 2 5 2 10. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. మనం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఈ ఫార్ములా మైండ్లో ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే ఉండాలి. ఆప్షన్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే ఉంది. ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40, దేర్ ప్రొడక్ట్ ఈజ్ 60. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్? ఆల్రెడీ దీన్ని షార్ట్ ట్రిక్ పాయింట్ కూడా చెప్పాను. 2 సంఖ్యలు మొత్తం ఇచ్చాడు అంటే ఏంటిది? x+y. 2 సంఖ్యలు, ఒక సంఖ్య x ఇంకో సంఖ్య y. ఈ మొత్తం ఎంత? 40 ఇచ్చాడు. సమ్. అలాగే వాటి లబ్ధం అంటే x ఇంటూ y ఇచ్చాడు. x ఇంటూ y ఎంత? 60. వీడి యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? వాటి వ్యతిరేకాల మొత్తం కనుక్కోవాలి. వ్యతిరేకాలు అంటే రెసిప్రోకల్ 1/x + 1/y. ఇలా కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్గా మీరు షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏమి రాయొచ్చు? సమ్ బై ప్రొడక్ట్ రాసేయండి. ఎస్పీ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఎస్పీ, S/P కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? 40/60. 0 క్యాన్సిల్. 2/3. 2/3 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, లేదు మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలంటే మళ్ళీ ఏం తీసుకుంటారు? XY వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే y+x. y+x అంటే ఏంటిది? సమ్ము. XY అంటే ఏంటిది? ప్రొడక్ట్. ఈ ఫార్మెట్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 30, వాటి లబ్ధం 50 అయితే వాటి వ్యతిరేకాల మొత్తం ఆల్రెడీ చెప్పే కదా. సమ్ బై ప్రొడక్ట్. సమ్ ఎంత? 30/50. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3/5. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 16, ప్రొడక్ట్ ఈ 63. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్. మొత్తం ఏమో 16 ఇచ్చాడు, వాటి లబ్ధం 63 ఇచ్చాడు. వ్యతిరేకాలు కొనుక్కోవాలి. షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంది? సమ్ బై ప్రొడక్ట్. సమ్ ఎంత? 16. ప్రొడక్ట్ ఎంత? 63. 16/63. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25, దేర్ డిఫరెన్స్ ఈజ్ 15, ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమొచ్చాడు? మనకు 2 సంఖ్యల మొత్తం ఇచ్చాడు. x+y ఎంత? 25. వాడి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు x-y ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. మనకేం కావాలి? వాటి యొక్క రేషియో మనం కనుక్కోవాలి. x/y కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ ట్రిక్లో. సో ఇప్పుడు 2 ఈక్వేషన్ కాబట్టి ఏం చేయాలి? y క్యాన్సిల్ చేస్తే 2x = ఎంత వస్తుంది? 25 + 15 40. x = ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 20 + y = 25 అవుతుంది. y = ఎంత? 25 - 20 అంటే 5. రేషియో ఆఫ్ x/y. x వాల్యూ ఎంత? 20. y వాల్యూ ఎంత? 5. రేషియో ఎంత వస్తుంది? 5 4 టైమ్స్ పోతుంది, 5 1 టైం పోతుంది. 4:1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదే మనం షార్ట్ ట్రిక్లో చేయాలనుకుంటే షార్ట్ కట్స్ చూడండి. ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ ఇప్పుడు వచ్చినా సరే మనకి x+y వాల్యూ ఏ, x-y వాల్యూ బి ఇచ్చాడనుకో, మీకు డైరెక్ట్గా x వాల్యూ కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు ఫస్ట్లో x+a, తర్వాత x+a. x వాల్యూ పెద్దదిగా ఉండాలి కాబట్టి పెద్ద వాల్యూ కావాలంటే ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి. అదే y వాల్యూ కావాలంటే ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకుని బై 2 చేయండి. ఓకే, ఇక్కడ మనకి x/y అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కదా. x/y అంటే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి రెండింటిని యాడ్ చేయండి, డిఫరెన్స్ తీసుకోండి.
25కి 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 40. వీడికి డిఫరెన్స్ ఎంత 10, 4:1. మనం చేయాల్సిన ఎగ్జామ్లో ఇదే. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఈ లాజికల్ పాయింట్ మన బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ టాపిక్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేవి 27. డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 243. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. 2 సంఖ్యల మొత్తం 27. ఓకే, వాటి వర్గాల తేడా 243. ఆ సంఖ్యల మధ్య తేడా ఎంతో మనం కనుక్కోవాలి. ఏమన్నాడు, మొత్తం ఇచ్చాడు x+y ఎంత 27. వాడి వర్గాల మధ్య తేడా ఇచ్చాడు అంటే x² - y² = ఎంత 243. ఏం కనుక్కోవాలి, డిఫరెన్స్ అంటే x - y వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా. ఇప్పుడు x² - y² మనం ఎలా రాయొచ్చు, a - b × a + b దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 243. ఇప్పుడు x+y వాల్యూ మనకు తెలుసు ఎంత 27. మనకి x - వాల్యూ కావాలి. సో ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. యూనిట్ డిజిట్ ఆప్షన్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మన రైట్ సైడ్లో ఎంత రావాలి 3 రావాలి. ఇప్పుడు నేను 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 3 వస్తుంది. 7 2 14 కాదు, 7 9 63 3 వచ్చింది. 7 2 14 ఇది కాదు, 7 3 21 ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా నా వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ ఎగ్జామ్లో కూడా మీరు ఇదే అప్లై చేయండి. నెక్స్ట్ వన్, 2 సంఖ్యల మొత్తం 20. వాటి లబ్ధం ఏమో 96 అయితే 2 సంఖ్యల మధ్య తేడా ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, 2 సంఖ్యల మొత్తం ఎంత x+y ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. వాటి యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు xy ఎంత 96. మనం ఏం కనుక్కోవాలి, దాని యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి, x - y కనుక్కోవాలి. దీనికి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఎలాగో చూడండి. మనకి ఫార్ములా చెప్పాను, x+y² మైనస్ x - y² దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4xy. సో సమ్ మనకు 20² కదా, ఇది 20² మైనస్ x - y² మనం కనుక్కోవాలి, x - y కనుక్కోవాలి, డిఫరెన్స్ కనుక్కోవాలి. 4 × xy వాల్యూ ఎంత 96. 20² అంటే 400 మైనస్ x - y² దట్ ఈజ్ ఈక్వల్ టు మనం మల్టిప్లై చేస్తే 4 6 24 4 9 36 1 2 38. ఈ వాల్యూ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 400 మైనస్ 384 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x - y². 400లో నుంచి 384 ఎంత అవుతుంది 16 అవుతుంది, x - y². అప్పుడు x - y వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇదే మనం ఒకవేళ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలనుకుంటే x+y వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది, xy వాల్యూ ఎంత వచ్చింది 96 వచ్చింది. ఇప్పుడు మనం యాడ్ చేస్తేనేమో 20 రావాలి, ప్రొడక్ట్ ఏమో 96 రావాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తాను, 12 8 96 వస్తుంది కదా, 12 8 ఎంత 96, నేను మల్టిప్లై చేస్తే 96 వచ్చింది. నేను యాడ్ చేస్తా 12 + 8 ఎంత 20, కరెక్ట్గానే సరిపోయింది కదా. ఇప్పుడు నాకేం కావాలి, వీటి యొక్క డిఫరెన్స్ కావాలి. 12కి ఎందుకు డిఫరెన్స్ ఎంత 4 అయిపోయింది. ఓన్లీ ఆప్షన్ మనం చూడండి, నేను ఈ 2 స్టెప్లే రాసింది, ఈ మొత్తం అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం ఈ అన్ని స్టెప్స్ నేను రాశాను. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 5 to 14. సో 5 to 14, 5 నుంచి 14 వరకు మనం క్యూబ్స్ సమ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 to 14 కనుక్కుందాము. 1 to 14 కనుక్కొని ఇందులో నుంచి మనం ఏం తీసేద్దాం, ఇక్కడ మనం ఏం చేసాం 1 to 4 వరకు యాడ్ చేసాం కాబట్టి వీటి క్యూబ్ మనం తీసేద్దాం మనం. సో క్యూబ్స్ ఫార్ములా అయింది n × n+1/2 హోల్ స్క్వేర్ కదా. సో n వాల్యూ ఎంత 14 ఇంటూ 14 + 1 ఎంత 15/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 to 4 కాబట్టి 4 × 4 + 1 5/2 హోల్ స్క్వేర్. 2 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్, ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది 7 టైమ్స్. 15 ఏళ్ళు ఎంత 105 హోల్ స్క్వేర్ మైనస్ 5 రోజులు ఎంత 10 హోల్ స్క్వేర్. మీకు ఇందాకే చెప్పాను లాస్ట్ 8 to 5 ఉంటే దాని స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి. 10కి నెక్స్ట్ నెంబర్ ఎంత 11, మల్టిప్లై చేయండి 11025 మైనస్ 10² అంటే ఎంత 100. ఓకే,
సో మనం ఈ 100 తీసేస్తే 25, 10లోంచి ఓడిపోతే ఎంత 9, 10925. 10925 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 వరుస బేసి పూర్ణ సంఖ్యల వర్గాల మధ్య వ్యత్యాసం 56 అయితే ఆ 2 వరుస బేసి సంఖ్యలు ఏవే మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఆప్షన్ ద్వారా చేయండి. ఏం చేయాలి? ఆప్షన్ ద్వారా చేయండి. ఈ స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఎంత రావాలి? 56 రావాలి. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఆప్షన్లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు 9 స్క్వేర్ అంటే ఎంత? ఇప్పుడు నేను ఆప్షన్ ఎంత 19, 17 కదా. 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1 అవుతుంది. 781 కదా, యూనిట్ ప్లేస్ వాల్యూ 1 వస్తుంది. 7 స్క్వేర్ అంటే ఎంత? 49 అంటే ఎంత వస్తుంది? 9 అవుతుంది. 11లో నుంచి 9 పోతే ఎంత? 2. మనకు రావాల్సింది 6 కదా, ఇది కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 15, 13. 15 స్క్వేర్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 5 అవుతుంది. 3 స్క్వేర్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 9 అవుతుంది. 5 - 9 ఎంత వస్తుంది? 6. 56 6 కదా, ఇది కావచ్చు. నెక్స్ట్ 13, 11. 13 స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ అంటే 1. 9 - 1 ఎంత? 8, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 17, 15. 7 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 9 అవుతుంది. 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 5. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే. 9లో నుంచి 5 పోతే ఎంత? 4 రావాలి. కానీ మనకు రావాల్సింది ఎంత? 6. 6 ఎక్కడ వచ్చింది? ఓన్లీ ఆప్షన్ బి దగ్గరే కదా. కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి మొత్తం. 15 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 225. 13 స్క్వేర్ అంటే ఎంత? 169. 15లో నుంచి 9 పోతే ఎంత? 6. అలాగే 11 నుంచి 6 పోతే ఎంత? 5. సో 56 కదా, కరెక్టే కదా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఒక సంఖ్యలో 3/5 భాగం రెండవ సంఖ్య సగం కంటే 10 ఎక్కువ. మొదటి సంఖ్యలో 3/7 భాగం నుండి 8 తీసేస్తే అది రెండవ సంఖ్యలో సగం కంటే 4 తక్కువ అవుతుంది. 2 సంఖ్యల మొత్తం ఎంత మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ మనం జనరల్ వేలో చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, 3/5 ఆఫ్ ఏ నెంబర్, 3/5 ఆఫ్ ఏ నెంబర్ కాబట్టి ఆ నెంబర్ ఎక్స్ అనుకోండి, ఈజ్ 10 more than half ఆఫ్ ది సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ అంటే y అనుకోండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 3x/5 ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం తీసుకుంటే 20 + y. క్రాస్గా మల్టిప్లై చేస్తే 6x ఈజ్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేస్తే 100 + 5y. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ అన్నాడు, 8 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3/7 ఆఫ్ ఫస్ట్ నెంబర్. 3/7 ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎక్స్లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేశారు? 8 సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ 4 less than the half ఆఫ్ ది సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ యొక్క హాఫ్లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేశారంట. ఓకే, సో ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకుంటే 3x - 7 ఎంత? 56/7 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఎల్సిఎం తీసుకుంటే 8/2. సో క్రాస్గా మనం 2తో మల్టిప్లై చేస్తే 6x - 112 అంతే కదా. 2 12 12, 2 5 10 11. 7x - 7 ఎంత? 56. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు నేను 6x ప్లస్లో ఏమి రాయొచ్చు? 100 + 5 రాయొచ్చు కదా. 100 + 5y - 112 ఈజ్ ఈక్వల్ టు 7x - 56. ఇక్కడ సెకండ్ నెంబర్ y/2 కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? y/2. 7తో మల్టిప్లై చేస్తే 7y - 5 56 అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా 6 ప్లేస్లో 100 + 5 రాయొచ్చు కదా. 100 + 5y - 112 ఈజ్ ఈక్వల్ టు 7y - 56. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? 5y - 112లో నుంచి 100 పోతే ఎంత వస్తుంది? -12. దట్ ఈజ్ ఈక్వల్ టు 7y - 56. ఈ 5 పోతే ఏమవుతుంది? 2y అవుతుంది. అలాగే 56లో నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుంది? 44. y ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. సో y వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? 22 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 6x ఈజ్ ఈక్వల్ టు 100 + 22 × 5. 22 × 5. దీని వాల్యూ ఎంత అవుతుంది? 100 ఒక 10 110. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది?
210 కదా. 6x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 3 18, తర్వాత 3 6 5 30. ఒక వాల్యూ ఏమో x ఈజ్ ఈక్వల్ 35 వచ్చింది, ఇంకొక వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 22 వచ్చింది. సో మనకేం కావాలి, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ x ప్లస్ y ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది 57 వస్తుంది. 57 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ చేశాడు. 6/11 ఆఫ్ ది పీపుల్ ప్రజెంట్ ఇన్ ఏ హాల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 9/14 ఆఫ్ ది చైర్స్ అవైలబుల్. Rest are standing. If there are 30 empty chairs, how many people in the hall are standing? ఇదే మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్లో వస్తే మాత్రం చేయడం చాలా కష్టం అనమాట. ఒక హాల్లో ఉన్న వ్యక్తుల్లో 6/11 వంతు 9/11 సీట్లలో కూర్చున్నారు, మరియు మిగిలిన వారు నిలబడి ఉన్నారు. 30 ఖాళీ సీట్లు ఉంటే హాల్లో ఎంతమంది నిలబడి ఉన్నారో మనం కనుక్కోవాలి. సో మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, 6/11 పీపుల్స్ ఉంటే అందులో ఈ 6/11 పీపుల్స్ ఎన్ని చైర్స్లో కూర్చున్నారు, 9/14 చైర్స్లో కూర్చున్నారు. ఇదే పీపుల్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ రెండు మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో 6కి 9కి ఎల్సిఎం తీసుకోండి. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం కదా. 6కి 9కి ఎల్సిఎం 18. ఇక్కడ 18 రావాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 2 తోటి, ఇక్కడ కూడా 2 తోటి. 6 3 ఎంత 18 బై 11 3 ఎంత 33, 9 2 ఎంత 18 బై 14 2 ఎంత 28. సో ఇక్కడ మనకు 28 చైర్లు ఉంటే 18 చైర్స్లో కూర్చున్నారు. ఇంకా మన దగ్గర మిగిలిన చైర్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. అలాగే ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయి, 30 ఎంటీ చైర్స్ కదా. ఈ 10 పార్ట్స్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. హౌ మెనీ పీపుల్ ఇన్ ద హాల్ ఆర్ స్టాండింగ్. సో 33 పీపుల్ ఉంటే 18 మంది కూర్చున్నారు. ఇంకా స్టాండింగ్ పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. ఈ 15 పార్ట్స్ ఎంత అవుతుంది, 10 3 టైమ్స్ పోతుంది, 15 3 ఎంత 45. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది లాజికల్ ప్రొసీజర్ అనమాట. సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. సో మీరు ఇలాగే చేయండి. మీరు ఎక్స్ఎల్ తీసుకొని చేసేదానికి ప్రాబ్లం చాలా లెంగ్తీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై ఏ నెంబర్ బై 2, రాహుల్ డివైడెడ్ బై 2 గాట్ ద ఆన్సర్ బై 12. వాట్ షుడ్ బి ద యాక్చువల్ నెంబర్. ఒక సంఖ్యను 2తో గుణించడానికి బదులుగా ఏం చేశాడు రాహుల్, దాన్ని 2తో భాగించాడు. దానివల్ల ఎంత వచ్చిందంట 12 అనే సమాధానం పొందాడు. నిజమైన సమాధానం ఏదో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఒక నెంబర్ ఎక్స్ అనుకోండి, దీన్ని 2తో మల్టిప్లై చేసే బదులు ఏం చేశాడు 2తో డివైడ్ చేశాడు. వీడి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందంట 12 వచ్చింది. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి, తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2x ఎల్సిఎం ఎంత అవుతుంది 2 2 ఎంత 4x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 12. 3x బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 12 అవుతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ ఎంత 2 4 8. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సేమ్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్లో చేయాలి అంటే ఆప్షన్ ద్వారా చేయాలనుకుంటే ఆప్షన్ తీసుకోండి. స్టార్టింగ్లో ఏం చేశాడు 2తో మల్టిప్లై చేశాడు, అదే 4ని 2తో డివైడ్ చేశాడు. రిజల్ట్ ఎంత రావాలి 12 రావాలంట. 4 2 8, 2 8 నుంచి 2 పోతే ఎంత 6 వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ 8 నెంబర్ తీసుకున్నాను, 2తో మల్టిప్లై చేశాను, అదే నెంబర్ని 2తో డివైడ్ చేశాను. నాకు రిజల్ట్ 12 రావాలి. 8 2 ఎంత 16. 2 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. 16 నుంచి 4 పోతే ఎంత 12. సో 12 ఇంకా ఆప్షన్ బి దగ్గర సాటిస్ఫై అయింది కాబట్టి ఇదే మన ఆన్సర్. మీరు రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ఒక సంఖ్యలో 4 వంతు మరొక సంఖ్యలో 3/8 రెట్లకు సమానం. మొదటి సంఖ్యకు 30 కలిపితే అది రెండవ సంఖ్యకు 6 రెట్లు అవుతుంది. మొదటి సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇది కూడా జనరల్ ప్రొసీజరే. 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/8 ఆఫ్ అనదర్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు x/y, 4 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/2 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ 30 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ నెంబర్. ఇప్పుడు దీన్ని మనం 3 పార్ట్స్ అనుకుందాం, దీన్ని 2 పార్ట్స్ అనుకోండి, 3p 2p అనుకోండి. ఫస్ట్ నెంబర్ ఎంత 3p కదా, దీనికి ఎంత యాడ్ చేశాడు 3pకి 30 యాడ్ చేశాడు. దెన్ ఇట్ బికమ్స్ 6 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. 6 టైమ్స్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఎంత 2p అనుకోండి.
సిక్స్ 2p అంటే ఇది ఎంత అవుతుంది 12p. 12pలో నుంచి 3p పోతే ఎంత 12pలో నుంచి 3p పోతే ఎంత వస్తుంది 9p అనేది ఎంత అయింది 30 అయింది. అదే క్వశ్చన్ అడిగాడు ఫస్ట్ నెంబర్ ఎంత అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఎంత 3 పార్ట్సే కదా, 3 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. 3 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ 3 10 టైమ్స్ పోతుంది 10. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Calculate the positive number which when added by 15 is equal to the 100 times of the reciprocal of the number. 15 కలిపినప్పుడు ఆ సంఖ్య యొక్క వ్యతిరేకానికి పరస్పర సంఖ్యకు 100 రెట్లు సమానమయ్యే ధనాత్మక సంఖ్యను లెక్కించండి అన్నాడు. వాడేమన్నాడు, ఒక పాజిటివ్ నెంబర్కి మనం 15 యాడ్ చేయడం వల్ల ఏమైంది 100 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ఎంత 1/x. మీరు ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేశారనుకో ఏమవుతుంది, చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. అందుకని ఈ ప్రాబ్లం ఏం చేయాలి, మనం ఆప్షన్ ద్వారా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను తీసుకున్న ఎంత ఆప్షన్ 10 తీసుకున్నా. 10 + 15 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1/10 కదా. ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది 25 అంటే ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి. ఎంత 20 + 15 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1/20. 20 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్. లెఫ్ట్ సైడ్ ఎంత అవుతుంది 40. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేట్. ఆప్షన్ సి 5 + 15 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1/5. 5 ఎన్నిసార్లు పోతుంది 20 టైమ్స్. లెఫ్ట్ సైడ్ 5 + 15 ఎంత 20 కదా. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో రెండు ఈక్వల్ కాబట్టి ఎక్కడ సాటిస్ఫై అయింది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య 3 అంకెలతో రూపొందించబడుతుంది. వాటి మొత్తం 18 మరియు మధ్య అంకె మిగిలిన 2 మొత్తానికి సమానం అన్నాడు. అంకెలు తారుమారు చేసినప్పుడు ఆ సంఖ్య 297 పెరిగితే ఆ సంఖ్య ఏంటో మనం కనుక్కోవాలి. ఒక్కొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 3 whose sum is 18. ఒక ఆప్షన్, ఈ క్వశ్చన్ కూడా మీరు ఆప్షన్ ద్వారా చేయండి. సమ్ ఎంత రావాలి 18 రావాలి. 5 + 5 10, 10 + 8 18. ఓకే, ఇక్కడ 5 + 4 9, 9 + 9 18. ఇది కూడా ఓకే. ఇక్కడ నెక్స్ట్ మొత్తం 18 ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు, మిడిల్ డిజిట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అదర్ 2. మిడిల్ నెంబర్ 8 ఉంది కదా, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి మిడిల్ నెంబర్ రావాలి. 10 ఇక్కడ 8 ఇది కాదు. 5 + 4 9 మిడిల్ నెంబర్ వస్తుంది, ఇది ఓకే. 3 + 6 9 మిడిల్ నెంబర్ 9 ఇది ఓకే. 4 + 6 10 మిడిల్ నెంబర్ 8 ఇది కాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 297 దెన్ ఇట్స్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి కదా. ఆప్షన్ బి తీసుకోండి 495. సో ఈ 495కి నేను 297 యాడ్ చేస్తే ఏమన్నాడు, డిజిట్స్ రివర్స్ అవ్వాలి. 495 కాస్త ఏమవ్వాలి 594 రావాలి. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, యూనిట్ ప్లేస్ వాల్యూ 2 అవుతుంది, కానీ ఇక్కడ ఎంత 4. సో ఇది కాదు. ఇంకా ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు 396కి నేను ఎంత యాడ్ చేశాను 297 యాడ్ చేస్తే నెంబర్ రివర్స్ అవ్వాలి. ఆన్సర్ ఏమో రావాలి మనకు 6 9 3 రావాలి. చూద్దాం. 13 10 19 6 693 సాటిస్ఫై అయింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా మనం ఆప్షన్ ద్వారానే చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్రాబ్లం చూడగానే ఇది ఆప్షన్ ద్వారా చేయాలన్నా లేదు లాజికల్లో చేయాలన్నా షార్ట్ ట్రిక్లో చేయాలన్నా మనకు ఎలా తెలుస్తుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో చూడగానే టక్మని మీకు లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ స్క్వేర్ వి గెట్ 812 ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఒక పాజిటివ్ నెంబర్ని దాని యొక్క స్క్వేర్తో సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ ఎంత రావాలి 812 రావాలి. సో ఎందులో సబ్ట్రాక్ట్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ కదా, x² - x. ఒక నెంబరు దాన్ని స్క్వేర్ చేశాను, మళ్ళీ అదే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి 812 రావాలి. ఇది మీరు జనరల్ వేలో చేస్తే మళ్ళీ క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. అగైన్ టేక్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఆప్షన్స్. ఓకే, సో ఆప్షన్లో కూడా మీరు మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు, యూనిట్ ప్లేస్ వాల్యూతో చెక్ చేసి సరిపోతుంది. ఫస్ట్ 25² - ఆప్షన్ ఏ ఎంత 25 తీసుకుంటే 25² - 25 కదా. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి, మళ్ళీ ఆప్షన్లో కూడా యూనిట్ ప్లేస్ వాల్యూ
5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 5. 5 మైనస్ 5 ఎంత? 0. మనకి ఎంత రావాలి? 2. ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 23 స్క్వేర్ మైనస్ 23, 3 3 ఎంత? 9 మైనస్ 3, 9లో నుంచి 3 పోతే ఎంత? 6. ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి 27 స్క్వేర్ మైనస్ 27, 7 ఎంత? 7 స్క్వేర్ అంటే ఎంత? 49, 9 మైనస్ 7, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2 వచ్చింది కదా. సో 2 వచ్చింది, ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, 29 స్క్వేర్ మైనస్ 29, 29 స్క్వేర్ 9 స్క్వేర్ అంటే ఎంత? 81, 1 వస్తుంది. 1లో నుంచి 9 పోతే ఎంత వస్తుంది? 2 కదా. 1లో నుండి 9 పోతే ఎంత వస్తుంది? ఇక్కడ కూడా మనకు 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో 27 స్క్వేర్ ఎంత? 27 స్క్వేర్ ఎంత? 729. అసలు ఇది వస్తుందా? రాదు. ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చెక్ చేద్దాం. 29 స్క్వేర్ మైనస్ 29, 29 స్క్వేర్ అంటే ఎంత? 841 మైనస్ 29 తీసేయండి, 2. 3లో నుంచి 2 పోతే 1, 8, 812. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో చూశారు కదా. సో నెంబర్స్ మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగిన క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ లైకే నాకు మంచి మోటివేషను. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, నా కోసం, నా వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా సరే వీళ్ళ కోసం వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ కానీ మీకు నాకు తెప్పిస్తే ఇంకా ఎంత కష్టమైనా సరే ఎక్కువ టైం తీసుకొని మీకోసం వీడియోస్ అని ప్రిపేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.